सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధులారా, అష్టావక్ర గీత 38వ భాగం చూడబోతున్నాం. 15వ అధ్యాయం మనం ముగించుకుని 16వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. 16వ అధ్యాయంలో మొదటి శ్లోకం. అష్టావక్ర ఉవాచ ఆచక్ష్వ శృణువా తాత నానా శాస్త్రాణ్యనేకశః తథాపి న తవ స్వాస్థ్యం సర్వ విస్మరణా ధృతే. మొదటి శ్లోకం 16వ అధ్యాయం. జనక మహారాజును ఉద్దేశించి, అంటే జనక మహారాజుని మిషగా పెట్టుకుని మనకు చెప్తున్నారు అష్టావక్ర మహర్షి. వత్స, శాస్త్రాలు అనేక రకాలుగా నువ్వు వినుండొచ్చు. ఎంత తెలుసుకున్నా కూడా, ఎంత తర్కించినా కూడా ఆ జ్ఞానాన్ని అంతా మర్చిపోతేనే తప్ప నువ్వు ఆత్మనిష్ఠుడు కాలేవు. ఇది కొంచెం మనకు విచిత్రంగా ఉంటుంది. అష్టావక్ర మహర్షి జనకునితో బోధన కొనసాగిస్తున్నాడు అనమాట. చెప్పారు కదా, నిజానికి జనకుడు బ్రహ్మజ్ఞాని అని తనకు తాను నిరూపించుకున్నాడు. అతనికి గురు బోధ అసలు అవసరం లేదు. కానీ మన కోసం జనకుని నిమిత్తంగా చేసుకుని అష్టావక్ర మహర్షి బోధిస్తున్నాడు. అంటే సమస్త మానవాళికి తన సందేశాన్ని వినిపిస్తున్నాడు. ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది, మీరు పట్టుకోవాలి. శాస్త్రం పట్ల మన అవగాహన ఎలా ఉంటుంది, శాస్త్రం పట్ల మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మన దృక్పథం ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. మనం శాస్త్రాన్ని బాగా బాగా గౌరవిస్తాం. ఎందుకంటే శాస్త్రం ద్వారానే, శాస్త్ర ప్రమాణం ద్వారానే మనకు మోక్షం వస్తుంది. సంసార కారణం ఆత్మ అజ్ఞానం. ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానం పోతుంది. ఆత్మజ్ఞానానికి ఒక ప్రమాణం, ఒకే ఒక ప్రమాణం, అది వేదాంత శాస్త్రం. అందుకని శాస్త్రాన్ని దైవ స్వరూపంగా మనం భావిస్తాం. దైవ స్వరూపం. శాస్త్ర గ్రంథాలను మనం భూమి మీద పెట్టాం, కింద పెట్టాం. ఆశ్రమాల్లో కానీ మఠాల్లో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాషాయ వస్త్రంతో కప్పుతారు ఒక గ్రంథాన్ని. వాళ్ళు ఏదైతే అధ్యయనం చేస్తున్నారో, భగవద్గీత ఉపనిషత్తులు ఏది అధ్యయనం చేస్తున్నారో దాన్ని కాషాయ వస్త్రంలో కప్పి తల మీద పెట్టుకుంటారు. ఎంతో గౌరవంగా ఆ గ్రంథాన్ని తల మీద పెట్టుకుని ఒక చోట నుంచి మరొక చోటుకి తీసుకెళ్తారు. అంటే వాళ్ళు క్లాస్కి వెళ్ళాలంటే మనలాగా క్యాజువల్గా ఆ పుస్తకం పట్టుకెళ్ళరు. దాన్ని ఒక కాషాయ వస్త్రంలో చుట్టి నెత్తి మీద పెట్టుకుని వెళ్తారు అనమాట. అంటే అంత గౌరవిస్తారు శాస్త్రాన్ని. అది గౌరవించాలి కూడా. ఈ శాస్త్ర గ్రంథాలు ఒక ప్రమాణం మాత్రమే. అష్టావక్ర మహర్షి చెప్తున్నాడు చూడండి. ఇది ఒక ఎత్తు. ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక నాణానికి ఒక పక్క. ఇప్పుడు రెండో పక్క చెప్తున్నారు. శాస్త్రం ఒక ప్రమాణం, శాస్త్రం మన లక్ష్యం కాదు అంటున్నారు అష్టావక్ర మహర్షి. అంటే ప్రమాణ వ్యాపార ఒక సాధన మాత్రమే, అది సాధ్యం కాదు. నాలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి శాంతి, భద్రత, ఆనందాలను శాస్త్ర అధ్యయనం ద్వారా నేను పొందుతాను. గుర్తుపెట్టుకోండి, ఇదే ఇంపార్టెంట్ పాయింట్. అసలు మనం శాస్త్రం చదివేదే అందుకు, వేదాంత అధ్యయనం చేసేదే అందుకు. శాంతి, భద్రత, ఆనందం బయట ఉన్నాయి అనుకుని కస్తూరి మృగంలాగా, కస్తూరి మృగం తన నాభిలో ఆ కస్తూరి ఫ్రాగ్రెన్స్, మంచి వాసన ఉందని తెలియక ఎక్కడ 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 ఆ వాసన ఎక్కడ ఉంది, ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది తన నాభిలో ఉన్న సంగతి దానికి తెలియదు. అరణ్యం అంతా తిరుగుతుంది.
పిచ్చిదానిలాగా. మనం కూడా కస్తూరి మృగంలాగా శాంతి ఎక్కడుంది, భద్రత ఎక్కడుంది, ఆనందం ఎక్కడుందని తిరుగుతున్నాం. శాస్త్ర అధ్యయనం తర్వాత మనకేం తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? శాంతి, భద్రత, ఆనందం బయట లేవు, బయట ఎక్కడా లేవు, నాలోనే ఉన్నాయి అది తెలుస్తుంది. ఇంత శాస్త్ర అధ్యయనం చేస్తేనే తెలుస్తుంది అది. అంటే శాస్త్ర పఠనం అది తెలిసిన తర్వాత ఇంకా మనకు ముగిసినట్టే, మన ప్రయాణం ముగిసినట్టే. ముక్తి వస్తేనే తెలుస్తుంది అది. నాకు మోక్షం వచ్చింది, ముక్తి వచ్చింది, నిత్యముక్త అని తెలిసింది అంటే శాంతి, భద్రత, ఆనందం నాలోనే ఉన్నాయని తెలిసింది. ఇది తెలిసిన తర్వాత ఇంకా శాంతి, భద్రత, ఆనందం నాలోనే ఉన్నాయని తెలిసిన తర్వాత, నిత్యముక్త స్వరూపుడు నేనని తెలిసిన తర్వాత, ఆత్మస్థితికి వచ్చిన తర్వాత, జ్ఞానం పొందిన తర్వాత శాస్త్ర అధ్యయనం చేస్తూనే కాలం గడపటం మంచిది కాదు. ఒక వ్యసనం, శాస్త్ర పఠనం ఒక వ్యసనంలాగా మారకూడదు. అది ఒక పెద్ద బంధమై కూర్చుంటుంది. ఈ విషయంలో సాధకుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యసనం అనేది శాస్త్ర అధ్యయనం చేయాలనే వ్యసనం ఒక సంసారం. అందుకని శాస్త్రాన్ని వాడుకో, ప్రయోజనం పొందు, అంటే శాంతి, భద్రత, ఆనందాలు ఆస్వాదించు. ఆ తర్వాత శాస్త్రాన్ని పక్కన పెట్టు. గుర్తుపెట్టుకో, ఒక ఉదాహరణ, పేపర్ కప్పులో కాఫీ తాగుతావు. బయట ఎక్కడ మనం కాఫీ తాగాలంటే పేపర్ కప్పులో ఇస్తారు, రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడన్నా. కాఫీ తాగటం పూర్తి అయిపోయింది అనుకో, ఆ పేపర్ కప్పుని ఏం చేస్తావు? జేబులో పెట్టుకుంటావా? కాఫీ తాగటం పూర్తయిన వెంటనే ఆ పేపర్ కప్పుని ఏం చేస్తావు? నువ్వు క్రష్ చేసి, దాని మీద రాసి ఉంటుంది క్రష్ ఇట్ అని, క్రష్ చేసి బొట్లో వేస్తావు. అంతే ఆత్మబంధువులారా, శాస్త్రం కూడా ఒక పేపర్ కప్పు మాత్రమే. మళ్ళీ చదువుతున్నా, శాస్త్రం కూడా ఒక పేపర్ కప్పు లాంటిది మాత్రమే. శాస్త్రం అనే కప్పులో గురువు గారు ఆత్మజ్ఞానం అనే కాఫీ నీకు ఇస్తాడు. గురువు గారు శాస్త్రం అనే కప్పులో ఆత్మజ్ఞానం అనేటటువంటి కాఫీని, ఆత్మజ్ఞానం అనేటటువంటి అమృతాన్ని, ఆత్మజ్ఞానం అనేటటువంటి అమృతం అనే అందాం, పాలు అందాం, కాఫీ అందాం, అమృతం అంటే బెటర్ కదా, అది ఇస్తాడు నీకు. నువ్వు శుభ్రంగా తాగేసావు. తాగాల అంతే. తాగిన తర్వాత ఏమైంది? ఆ కప్పుని పక్కన పడేస్తాం. అంటే శాస్త్రం అనే కప్పుని పక్కన పడేయాలి. అయిపోయింది, నువ్వు నీ ప్రయాణం ముగిసింది. అయితే కప్పును చూసి మైమర్చిపోకూడదు. ఆ కప్పు మీద చాలా మంచి మంచి సీనరీస్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. కాఫీ తాగటం మర్చిపోయి ఆ సీనరీలు చూస్తే కూర్చోకూడదు. కాఫీ తాగటం పూర్తయిన తర్వాత కూడా ఇంకా కప్పు చేతితో పట్టుకుని ఆహా ఓహో అనకూడదు. అయిపోయింది పని. శాస్త్రాన్ని వాడుకో, మోక్షాన్ని పొందు. ఆ తర్వాత శాస్త్రాన్ని చెత్తబొట్టులో వేసేయి అని కాదు అర్థం, గుర్తుపెట్టుకోండి. ఆ క్రష్ చేసి కాఫీ కప్పులు చెత్తబొట్టులో వేసినట్టు శాస్త్రాన్ని చెత్తబొట్టులో వేయమంటలేదు. శాస్త్రం మీద ఆధారపడవద్దు, డోంట్ డిపెండ్. నువ్వు ఇండిపెండెంట్ గా ఉండు. ఇప్పుడు చిన్మయానంద గురువు గారు ఎవరు? స్వామి శివానంద. అయిపోయింది చదువు, ఆయన చదువు అయిపోయింది అక్కడ రిషికేశ్లో. చిన్మయానంద రిషికేశ్లో చదివిపోగానే ఇంకో గురువు గారు ఆయనే పంపించారు, స్వామి శివానంద ఇంకో చోటకి పంపించారు, ఉత్తరకాశీ. ఆయన పేరు తపోవన్ మహారాజ్. ఆ తపోవన్ మహారాజ్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ చదువుకున్నారు, అధ్యయనం చేశారు చిన్మయానంద. అయిపోయింది. అంతేగాని తపోవన్ మహారాజుని పట్టుకుని వెళ్ళలేదు, ఆ శాస్త్రాన్ని పట్టుకుని వెళ్ళలేదు, సొంతంగా పెట్టుకున్నారు చిన్మయ మిషన్. మరి అలా గురువు ద్వారా అధ్యయనం ముగిసిన వెంటనే గురువుని మనం వదిలేస్తామంటే బంధం పెట్టుకోమని అర్థం. కొంతమంది నాకు చూశాను, నా కళ్ళతో చూశాను, పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎవరుంటున్నారు అంటే అతికిచ్చేసాం, లేకపోతే మేమే వాడుకుంటాం అంటారు ఎవరైనా. లేదండి మా గురువు గారు ఉన్నారండి అన్నారు. అంటే వాళ్ళు గురువు గారు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు అనుకున్నా నేను.
వాళ్ళు గురువు గారు పైన ఉండొచ్చు కదా, గురువు గారు ఎక్కడో చోట ఉంటాడు కదా. వాళ్ళు ఇల్లు ఇల్లు చూపిస్తూ తీసుకెళ్లారు పైకి, ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లారు. ఒక పెద్ద, చాలా పెద్ద ఉయ్యాల లాంటిది ఉంది. ఆ ఉయ్యాల్లో వాళ్ళ గురువు గారిది చాలా పెద్ద ఫోటో. వాళ్ళ గురువు గారు నోమోర్, నిర్వాణం చెందారు. ఒక పెద్ద ఫోటో పెట్టారు వాళ్ళ గురువు గారిది హాల్లో. ఆ హాలు, కిచెను, బెడ్రూమ్లు అన్ని గురువు గారికే. ఆ గురువు గారు వాడుకుంటారు అవన్నీ. వాళ్ళ 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 ఉద్దేశం అది. అంటే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం గురువు గారికి అంకితం చేశారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు ఫోటో ముందు, లంచ్ పెడతారు, తర్వాత స్నాక్స్ పెడతారు, తర్వాత డిన్నర్ పెడతారు. మన వెంకటేశ్వర స్వామి చేసినట్టు పౌలింపు సేవ చేస్తారు, మళ్ళీ కిందకి వస్తారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఎవరు ఉండరు, అది గురువు గారి క్వార్టర్స్ అనమాట. చూడండి ఎంత బంధం పెట్టుకున్నారు గురువుతో, కాలం చేసిన గురువుతో అంత బంధం పెట్టుకున్నారు. వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఇది బంధం పెట్టుకోవద్దు, గురువు గారి మీద డిపెండ్ అవ్వద్దు, శాస్త్రం మీద ఆధారపడవద్దు. నువ్వు ఎంత మేధావి అయినా కూడా సకల శాస్త్రాలు, అన్ని మంత్రాలు, అన్ని శ్లోకాలు నువ్వు ఎంత కంఠస్థం చేసినా కూడా స్ఫురణలో ఉండవు. అంటే వృద్ధాప్యం వచ్చిన కొద్దీ నీకు మరి జ్ఞాపక శక్తి తగ్గుతుంది కదా, పారాయణ చేసే శక్తి తగ్గుతుంది, మంత్రాలు మర్చిపోతుంటావు. అయ్యో అయ్యయ్యో మంత్రాలు మర్చిపోతున్నానే, భగవద్గీత శ్లోకాలు కూడా గుర్తుకు రావట్లేదే అని బాధపడటం కూడా అదొక సంసారం. కాబట్టి ఆత్మబంధువులారా, మంత్రోచ్చరణ ముఖ్యం కాదు. పుస్తకం చూడకుండా భగవద్గీతలో 700 శ్లోకాలు పుస్తకం చూడకుండా చెప్పేస్తారు. అదంత ప్రధానం కాదు. చెప్తే మంచిదే. నీకు ముక్తి ప్రధానం, నీకు మోక్షం ప్రధానం, నీకు స్వేచ్ఛ ప్రధానం. నిత్యముక్త స్థితిలో నేను ఉన్నానని నీలో నువ్వు బాగా ఊంచుకోవటం ప్రధానం. నేను ఎవ్వరి మీద మానసికంగా ఆధారపడను. శాంతి, భద్రత, ఆనందం నాలోనే ఉన్నాయి, నా నుంచే వస్తున్నాయి, నాకు ఇక శాస్త్రంతో పని లేదు. ఈ ఆత్మజ్ఞానం నువ్వు శాస్త్ర అధ్యయనం ద్వారానే పొందాలి. నాకు ఇంకా శాస్త్రంతో పని లేదని శాస్త్ర అధ్యయనం ద్వారానే పొందుతావు. ఇది మరవకూడదు. నేను పూర్ణం, నేను పరిపూర్ణం, నేను నా స్వరూప నిష్టలో ఉండి నా జీవితాన్ని ఒక ఆటలాగా మలుచుకుంటాను. ఈ ఆత్మస్థితిని అష్టావక్ర మహర్షి శాస్త్ర విస్మరణం అంటున్నారు. కాబట్టి సాధకుడు చేయాల్సిన సాధన ఏమిటి? అంతిమ సాధనం ఏమిటి? శాస్త్ర విస్మరణం. విస్మరణం అంటే మర్చిపో అని. కానీ ఇక్కడ మర్చిపో అని కాదు అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే శాస్త్రం మీద ఆధారపడవద్దు అని. శాస్త్రాన్ని మర్చిపోతే ఎట్లా? మర్చిపోవద్దు. శాస్త్రం మీద ఆధారపడవద్దు. అంటే ఆధారపడటం అంటే ఏంటంటే చాలా మంది చూస్తుంటాం మనం. నేను అన్ని ఉపనిషత్తులు చదివాను కానీ 11 ఉపనిషత్తులు, ఇంకా కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయండి, అది చదవాలండి, మరి ఎప్పుడు చదువుతాను, వయసు మీరిపోతుంది అని బాధపడుతుంటారు చాలా మంది. అయితే మరి అష్టాదశ పురాణాలు ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళలేదు ఇంకా నేను. అవి చదవాలా? ముఖ్యంగా గరుడ పురాణం చదవాలండి, అది చాలా బాగుంటుందిట. ఇలా ఇంకా 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 అనే పంక తిరుగుతూనే ఉంటుంది. ఇంకా వాళ్ళకి తృప్తి ఉండదు. ఇంకా 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 ఇంకా. నీకు ముక్తి లభించిన తర్వాత నువ్వు చదివితే చదువు, కానీ ఆ జిజ్ఞాస ఉండకూడదు, ఆ వ్యసనం ఉండకూడదు. అది అర్థం చేసుకోండి. చాలా మంది వాళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఒకే ఒక లోపం ఉండిపోయిందండి, నేను ఆ బుక్ చదవలేదు, నేను ఆయన ఉపన్యాసం లేదు, ఇంకా ఇది అలా ఏదో ఒకటి వెలితి కొరత. అదొక సంసారమే కదా. అలా వేదాంత విద్యార్థులకి అష్టావక్ర మహర్షి ఒక హెచ్చరిక చేస్తున్నారు. హే తాత, హే వత్స, హే పుత్రుడా,
నానా శాస్త్రాన్ని శృణు, రకరకాల శాస్త్ర గ్రంథాలను గురుముఖత అధ్యయనం చెయ్యి, తప్పు లేదు, మంచిదే. ప్రస్థానత్రయం ఉంది, మరి ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి, మరి తర్కశాస్త్రం ఉంది, మీమాంస శాస్త్రం ఉంది, వ్యాకరణ శాస్త్రం ఉంది. కాఫీ తాగేటప్పుడు పేపర్ కప్పును చక్కగా చాలా చాలా ఆనందంగా పట్టుకుంటావు. ఎందుకు పేపర్ కప్పు ఎందుకు పట్టుకుంటావు? కాఫీ ఉంది కాబట్టి. అలాగే శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యి, నీకు శాస్త్రం మీద స్పష్టత ఉండాలి. పేపర్ కప్పు పాత్ర ఏం చెప్పండి? పేపర్ కప్పు పాత్ర ఏమిటి? అది మర్చిపోకూడదు. పేపర్ కప్పులో కాఫీ ఉంది, అది తాగటం మర్చిపోకూడదు. అలాగే శాస్త్ర అధ్యయనం ఒక వ్యసనంగా మారకూడదు. అంటే భావోద్వేగ పరంగా శాస్త్రం మీద ఆధారపడకూడదు. అంటే గురువు మీద వ్యక్తిగతంగా అభిమానం పెంచుకుని గురువు మీద ఆధారపడి జీవితం కొనసాగించకూడదు. శాస్త్ర అభిమానం, గురువు మీద అభిమానం, ఇది ఒక రకమైన బంధం, ఇది ఒక సంసారం. కొంతమంది ఏదో తింటుంటారు, చెంచం మంచి బెంగాలీ స్వీట్ చాలా బాగుంటుంది. తింటూ తింటూ అయ్యో ఈ స్వీట్ మా గురువు గారికి చాలా ఇష్టం కదా అని ఒక స్వీట్ డబ్బా పట్టుకుని గురువు గారి దగ్గరికి వెళ్తారు. కనీసం వారానికి ఒకసారి మా గురువు గారిని చూడాలి. నేను ఉండలేను చూడకపోతే, నేను తట్టుకోలేను. కానీ నెలకు ఒకసారి చూడాలి. మా గురువు గారికి పనస్తోనలు అంటే ఇష్టం, నేను పనస్తోనలు పట్టుకెళ్తా. గురువు గారు. ఇలాంటి బంధాలు పెట్టుకోకూడదు, అదొక సంసారం. గురువుని దర్శించొద్దు అంటలేదు, గురువు మీద బంధం పెట్టుకోవద్దు అంటున్నారు, గురువు మీద డిపెండ్ అవ్వద్దు అంటున్నారు. ఇండిపెండెంట్ గా ఉండాలి. నువ్వు అయిపోయింది నీ పని, బస్సు దిగు, నీ ప్రయాణం ముగిసింది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయావు, బస్సు దిగు. చాలా బాగుంది సార్ బస్సు, కన్వీనియంట్గా ఉందని బస్సులో కూర్చోవద్దు. కాఫీ లాగా తాగు, ఆత్మజ్ఞానం పొందు, ఆ తర్వాత గురువును వదిలిపెట్టు. ఈ చిట్కా తెలియకపోతే నీకు మోక్షం రాదు. అంతేకాదు, గురు భక్తి నీకు బంధం అయిపోతుంది, శాస్త్రం కూడా బంధం అయిపోతుంది. అలాగే అసలు భగవంతుడు కూడా నీకు బంధం అయిపోతాడు. నీకు మోక్షం మాత్రం రాదు ఈ బంధాలు పెట్టుకుంటే. కాబట్టి శాస్త్ర అధ్యయనం పట్ల అప్రమత్తంగా ఉండు. మనం ఏం చెప్తుంది శాస్త్రం? వరల్డ్ డిపెండెన్స్ అంటే మనం జగత్ మీద ఆధారపడతాం. తర్వాత గాడ్ డిపెండెన్స్, భగవంతుడి మీద ఆధారపడతాం. తర్వాత అంతిమంగా ఏం చేస్తాం మనం? సెల్ఫ్ డిపెండెన్స్, నా మీద నేను ఆధారపడతాను. అంటే ఏమిటి? నా దేహం మీద కాదు, ఆత్మస్థితిలో ఉండిపోతాను. కాబట్టి ఆచక్ష్వ, నీవు సొంతంగా ఎన్నో శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేసి ఉండొచ్చు, చెయ్యొచ్చు, తప్పులేదు. ఆచక్ష్వ, ఈ మాటకు రెండు అర్థాలు ఉంటాయి. ఏమిటంటే అధ్యయనం, అధ్యాపనం. అంటే శాస్త్ర అధ్యయనం చేయటం, శాస్త్రాన్ని ఇతరులకు బోధించటం. శృణు, వింటం అనమాట. ఆచక్ష్వ అంటే చదవటం, అంటే ఇతరులకు బోధించటం. ఈ పనులన్నీ చేయి, పర్లేదు, తప్పులేదు. ఆ తర్వాత నీకు ఓ పని చేయాలి. ఏమిటది? సర్వ విస్మరణం తథాపి, ఎంత చేసినా సర్వ విస్మరణాత్ రితే, వారిని విస్మరించకపోతే స్వాస్థ్యం తవ నా భవతి, నీకు పూర్ణత్వం సిద్ధించదు, శాంతి లభించదు, మోక్షం రాదు. స్వాస్థ్యం అంటే స్వస్వరూప స్థితిలో ఉండిపోవటం. కాబట్టి వేదాంత విద్యార్థులు ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇది అష్టావక్ర మహర్షి సందేశం. ఇప్పుడు మన గురువు గారు స్వామి పరమార్థానంద గారు ఏం చేశారు? దయానంద సరస్వతి దగ్గర స్పిరిచువల్ కోర్స్ తీసుకున్నారు. 3 ఏళ్ళు కోర్స్ అది. చాలా మంది తీసుకుంటారు శిష్యులు. ఆ 3 ఏళ్ల స్పిరిచువల్ కోర్స్ అయిన తర్వాత మరి ఆ గురువు గారిని పట్టుకుని వెళ్ళాడు. అయిపోయింది, కోర్స్ అయిపోయింది. వీళ్ళు ఆత్మజ్ఞానం పొందేశారు, వీళ్ళకి ఆత్మజ్ఞానం పోయింది. వాళ్ళు మళ్ళీ ఇండిపెండెంట్గా వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. శాస్త్రాన్ని ఇంకా అధ్యయనం చేయాలి. 3 ఏళ్ళ కోర్సు అయింది కదా, ఇంకో చోటుకెళ్ళి ఇంకో 3 ఏళ్ళ కోర్సు, ఇంకో చోటుకెళ్ళి ఇంకో 2 ఏళ్ళ కోర్సు, ఇంకో చోటుకెళ్ళి ఇంకో సంవత్సరం కోర్సు, అట్లా చేయరు. శాస్త్ర అధ్యయనం ముగిసింది, గురువు గారితో సంబంధం ముగిసింది,
ఇంకా వీళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటారు, గృహస్థాశ్రమంలో ఉంటూ ఇది చేస్తారు. ఈ సనాతన ధర్మాన్ని సందేశాన్ని అందరికీ పంచుతారు. లేదా సన్యాసిగా ఉండి పంచుతారు. ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఇది అష్టావక్ర మహర్షి సందేశం. రెండవ శ్లోకం, భోగం కర్మ సమాధిం వా కురు విజ్ఞ తదాపితే చిత్తం నిరస్త సర్వాశం అత్యర్థం రోచ ఇష్యతి. ఓ బుద్ధిమంతుడా, ఓ బాబు, ఓ పుత్రుడా, నీవు భోగాలు అనుభవించు, విషయ భోగాలన్నీ అనుభవించవచ్చు, ధర్మ కార్యాలు చేయొచ్చు, సమాధిని కూడా అభ్యసించవచ్చు. అయినా నీ మనస్సు ఇంకా నీ స్వరూప స్థితి, ఆనంద స్థితి, సహజ స్థితిని కోరుతూనే ఉంటుంది. నీ సహజ స్వరూపం ఆ సర్వ విషయాలకు అతీతంగా ఉంటుంది. అలా నీ స్వరూప స్థితి కనుక వస్తే అందులో సర్వ కోరికలు, సమస్త కోరికలు నశించిపోతాయి. ఇది తాత్పర్యం. నువ్వు ఈ ప్రపంచంలో ఏ పని చేసినా ఎందుకు చేస్తావు? స్వస్వరూప స్థితిని పొందటానికే చేస్తావు. నీకు భార్య కావాలి, నీకు మరి భర్త కావాలి, ఇల్లు కావాలి, పిల్లలు కావాలి. ఈ కోరికల వెనుక ఒక కోరిక దాగి ఉంది, హిడెన్ కోరిక. ఏమిటది? జాగ్రత్తగా వినండి. పెళ్లి చేసుకున్నా, పిల్లలకి పెళ్లి చేసినా, ఏ పని చేసినా కూడా ఒకే కోరిక, లోపల హిడెన్ ఎజెండా ఒకటి ఉంటుంది. అదేంటంటే చిన్న నేనును పెద్ద నేనుగా మార్చుకోవటం. చిన్న నేనును అంటే అహంకార నేను ఆత్మ నేనుగా మలుచుకోవటం అన్నమాట. పరిమిత నేను, అనిత్య నేనుగా మార్చుకోవాలి. అనిత్య నేనుతో సమస్య, అహంకార నేనుతో సమస్య. ఇప్పుడు ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు అనుకోండి. అసలు ఉద్దేశం ఏంటి దాని వెనుక? బ్రహ్మచారి నేనును గృహస్థ నేనుగా మార్చుకోవటం. ఎందుకు అంటే బ్రహ్మచారి నేనులో అసంతృప్తి ఉంది, గృహస్థ నేనులో సంతృప్తి ఉంటుంది అని ఆశ. నేను మరి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి చక్కగా ఒక చిరునవ్వుతో నా భార్య వేడి కాఫీ ఇచ్చి చక్కగా ఆనందంగా నా కాఫీ ఇస్తుంది, వేడి కాఫీ. అది నాకు తోడు కావాలి. ఒక స్కూటర్ మీద నేను వెళ్తుంటాను, నా భార్య వెనకాల కూర్చుని నా బాణ పొట్ట మీద చేసి కూర్చుంటే అదొక హాయి, అదొక తోడు, అదొక ఆనందం. ఇలా ఏదో ఊహించి పెళ్లి చేసుకుంటాం. తర్వాత చేదు అనుభవాలు ఎదురవుతాయి. అప్పుడేమవుతుంది? గృహస్థ నేనులో అశాంతి లేదు. గృహస్థ నేను శాంతి కోసం బ్రహ్మచారి నేను గృహస్థ నేను అయింది. ఆడ కావచ్చు, మొగ్గ కావచ్చు. ఇప్పుడు గృహస్థ నేనులో శాంతి లేదు. అప్పుడు ఏమనుకుంటాడు? పిల్లలు కావాలనుకుంటాడు. తండ్రి నేనుగా మారితే, లేకపోతే తల్లి నేనుగా మారితే సంతోషం దొరుకుతుంది. పిల్లలకి అన్నాం, పిల్లలు వచ్చారు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్, సమస్యలు, తృప్తి లేదు. పిల్లలకి పెళ్లి చేస్తాం. అప్పుడు అత్త నేను, లేకపోతే మామ నేను, లేకపోతే తండ్రి నేను, తల్లి నేను, ఇట్లా అవుతాం కదా, మామ. ఆ తర్వాత తాత నేను, ఇంకా వాళ్ళకి వాళ్ళు పుడతారు కదా, అప్పుడు తాత నేను, లేకపోతే గ్రాడ్యుయేట్ నేను, పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను. ఈ పోరాటాలు, ఆరాటాలు ఒక కర్తగా, ఒక భోక్తగా, ఒక ప్రదాతగా ఎందుకు చేస్తున్నాము? అసంతృప్తి నువ్వు సంతృప్తి నేనుగా మార్చుకోవటం అసలు ఉద్దేశం. అసంతృప్తితో ఉన్న నేను సంతృప్తిగా ఉన్న నేనుగా మార్చుకోవాలి. నేను ప్రయత్నపూర్వకంగా మార్చుకోవాలి. నా ఉద్దేశం, అసలు ఉద్దేశం అదే. ఇదంతా
నాకు తెలియకుండా సహజంగా నేను చేసేస్తా. నేనంటే అందరూ చేస్తారు ఇదే పని. అష్టావక్ర మహర్షి ఇది 3 మాటలు చెప్పారు దీని గురించి. ఇప్పుడు నేను చెప్పిన దీని గురించి 3 మాటలు చెప్పారు విషయాల గురించి. కర్త, భోక్త, ప్రమాత. మనం ఈ 3 పనులు చేస్తాం ఎవరు చేసినా. కర్త అంటే ఏంటి? వ్యవహారం చేస్తాం. వ్యవహారం చేసేవాడిని కర్త అంటారు. ఏం వ్యవహారం చేస్తావు? కుటుంబం కోసం, పిల్లల కోసం కష్టపడతావు. పిల్లలు 2 పిల్లలు ఉన్నారు. అందరికీ ఒక్కొక్కళ్ళకి నాకొక ఇల్లు ఉండాలా, పిల్లలకి కనీసం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఏర్పరచాలి నేను పోయే లోపల. ఇలా ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. లేకపోతే మతపరమైన కార్యక్రమాలు ఉంటాయి. లేకపోతే సమాజ సేవ చేస్తాడు. కర్తగా ఇవన్నీ ఏదో చేస్తుంటాడు. భోక్త. భోక్త అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. కొత్త కొత్త అనుభవాలు కావాలి, కొత్త కొత్త ఆనందాలు పొందాలా. ఊటీ వెళ్ళాలా, కొడైకెనాల్ వెళ్ళాలా, అది నాన్ సెన్స్. ఊటీ కొడైకెనాల్ అంత పాత పడిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? నా హోదా పెరిగిపోయింది. వరల్డ్ టూర్ వెళ్ళాలి, వరల్డ్ టూర్, అలాస్కా. ఇప్పుడు అలా అలా ఇంకా 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 నాకు కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. భోక్త. తర్వాత ప్రమాత. ప్రమాత అంటే ఏంటి? తెలుసుకోవాలి. నేను ఇంకా డిగ్రీలు పొందాలి. నాకు ఎంఎస్సి కెమిస్ట్రీ ఒక డిగ్రీ ఉంది, అది చాలదు. ఇంకా ఇంకా ఇంకోటి ఎంఏ చేయాలి, ఇంకోటి ఏదో చేయాలి, ఇంకోటి ఏదో చేయాలి. నా విజిటింగ్ కార్డు ఇస్తే నీకు మతిపోవాలి. నా విజిటింగ్ కార్డు చూడగానే డామ్మని కింద పడిపోవాలి. అమ్మా, ఒక మనిషికి ఇన్ని డిగ్రీలు ఉన్నాయా అని నువ్వు అనుకోవాలి, ఆశ్చర్యపోవాలి. అన్ని డిగ్రీలు నేను చేయాలి. ఇది ప్రమాత. ఇంకా ఇంకా పొందాలా, ఇంకా ఇంకా చదువుకోవాలి, ఇంకా ఇంకా డిగ్రీలు పొందాలా. సో ఆత్మబంధువులారా, ప్రమాత, మరి భోక్త, కర్త, ఈ 3 పాత్రల ద్వారా నీకు నాకు ఆవేదన, ఆందోళన, ఒత్తిడి ఎక్కువవుతాయి. ఈ 3 పాత్రల ద్వారానే నేను ఆత్మ నేనుగా మారాలి. అనాత్మ నేను అవన్నీ కూడా ఆత్మ నేనుగా మారాలి. ఆ లక్ష్యం నెరవేరకపోతే మనస్సు సమస్యలకు అంతం లేదు. కర్త, ఈ పోరాటం అంటే భోగం కర్మ సమాధిం వా కురు. నీవు కర్తగా ఎంత పని చేసినా దానికి అంతం లేదు. భోక్త అనేది ఆరాటం. భోగం అంటే ఆనందాలు, అంటే విషయానందాలు, అంతం లేదు. కర్తకి అంతం లేదు, ఈ భోక్తకి అంతం లేదు. సమాధిం వా. సమాధి అంటే ఇక్కడ ప్రమాత యొక్క ఆవేదన అనమాట. ఏమిటంటే ఇంకా ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలి, అదొక తపన. సమాధి అంటే ధ్యానం చేసేవాళ్ళు ఒక మాట తరచుగా చెప్తారు. ఏమిటది? నేను సమాధి స్థితిలో, గురుగారు నేను సమాధి స్థితిలో ఎక్కువ సమయం ఉండలేకపోతున్నానండి. ఆ టైము, సమాధిలో ఉండే టైంని పెంచాలండి. నేనేం చేయాలి చెప్పండి గురుగారు అంటారు. గురువుకి మతిపోతుంది. సరే, వేదాంతానికి వచ్చి, జ్ఞానానికి వచ్చి, జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మననం చేయకుండా ఈ మాటలు మాట్లాడితే గురువుకి చాలా బాధగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది. నాకు ఏ సాధనలోనూ తృప్తి లేదు, పూర్ణత్వం లేదు అని బాధపడుతుంటాడు. ఇక్కడ మనం ఏమనుకోవాలంటే సమాధి అంటే ఈ ప్రమాత యొక్క శ్రవణ మననం నిధిధ్యాసన అనుకోవాలి. కురు నీవు ఎంతకాలం చేసినా కూడా పర్ల. హే విజ్ఞా, ఓ జనక, ఓ బుద్ధిమంతుడైన జనక, నీకు ఏది తృప్తినివ్వదు. ఒక వ్యక్తి ఏం కోరుకోవాలి? తథాపి, అయినా కూడా చిత్తం నిరస్త సర్వాశం. కర్త, భోక్త, ప్రమాత చర్యలు ఉన్నా లేకపోయినా నా మనసు ప్రశాంతంగా ఉండాలి, ఇది కోరుకోవాలి. అంటే గుర్తుపెట్టుకోండి, దేనికి బానిస కాకూడదు, దేనికి ఒక స్లేవ్ లాగా ఉండకూడదు, బానిస అవ్వకూడదు. స్వతంత్రమైన మనసు అని అర్థం. ఇండిపెండెంట్ మైండ్ ఉండాలి. ఆశ అంటే భావోద్వేగాలతో వస్తువుల వెంట, వ్యక్తుల వెంట పరుగులు పెట్టకూడదు. నాకు మరి సమాధిలో కూర్చోవటం అంటే ఇష్టం. సమాధిలో నేను ధ్యానం చేస్తాను, మెడిటేషన్ చేస్తే సమాధిలోకి వెళ్ళిపోతా. ఆ సమాధిలో ఎవరైనా భంగం కలిగిస్తే
నాకు చిరాకు, సహించను నేను. ఇలా ఉండకూడదు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, అతను చాలా ప్రశాంతంగా మన ఆశ్రమానికి వెళ్ళాడు. మన రిషికేశ్, మనకు దయానంద స్వామి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ దయానంద స్వామి ఆశ్రమం మన రిషికేశ్లో ప్రశాంతంగా చాలా బాగుంటుంది. కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. కాకులు అరుస్తుంటాయి, పిచ్చుకలు కాకులు అరుస్తుంటాయి. అక్కడ నలుగురు మనుషులు పెడతారు, ఒరే కాకులు తోలేండిరా. అది మెడిటేషన్ సెషన్ అని ఒకటి ఉంటుంది అక్కడ. ఆ మెడిటేషన్ సెషన్ జరిగేటప్పుడు ఆ కాకుల్ని వాళ్ళు కర్ర పట్టుకుని తోలుతుంటారు. ఎంత తోలినా కూడా అవి చెట్ల మీద నుంచి అరుస్తాయి. వాళ్ళు తోలితే అది ఎక్కడ చెట్లు ఎక్కుతాయి పక్కనే, అక్కడి నుంచి కా 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 అని కిచకిచ కిచకిచ అని ఏదో అరుస్తుంటాయి. ఇక్కడ మెడిటేషన్ సెషన్లో నాకు మెడిటేషన్ జరగట్లా. ఎందుకంటే ఆ పక్షులు వాటి అరుపులతో నాకు ఆటంకం కలిగించాయి. ధ్యానం సరిగ్గా జరగట్లా. ధ్యానం చేసేటప్పుడు కాకులు తోలడానికి మనిషిని పెట్టినా కూడా అవి చెట్టు మీద కూర్చొని అరుస్తున్నాయి కాబట్టి నాకు ధ్యానం భగ్నం అయిపోయింది. ఏంటి దీని అర్థం చెప్పండి? నేను సమాధి మీద ఆధారపడ్డాను, అది నాకు వ్యసనంగా మారింది. ఇది ఒక సంసారం. కాకులతో నాకు డిస్టర్బెన్స్ ఉంది, ఇది ఒక సంసారం కదా. ఇతర సమస్యలతో సంసారులు బాధపడతారు, ఇతర సమస్యలు ఉంటాయి వాళ్ళకి. ఇతను ఏం బాధపడుతున్నాడు? ఈ గొప్ప వ్యక్తి కాకులు అరుపుల సమస్యతో బాధపడుతున్నాడు. మరి ఇతను కూడా సంసారే కదా. కాబట్టి ఆత్మ బంధువులారా, కాకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను సుఖంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. నా మనస్సు తన ఆనందం కోసం బాహ్య పరిస్థితుల మీద ఆధారపడకూడదు, ఆరాటపడకూడదు. అటువంటి మనస్సును నేను కోరుకోవాలి. అత్యర్థం రోచ ఇష్యతి. అటువంటి మనసు కావాలి. నీకు మోక్షం కావాలి, నీకు ముక్తి కావాలి. అత్యర్థం అంటే తీవ్రంగా అని అర్థం. అంటే తీవ్రంగా వస్తువుల కోసం ఆరాటపడటం. ఇదొక మానసిక బలహీనత. ఇప్పుడు నీకు నడవలేకపోతున్నావు, శక్తి లేదు. చిన్నప్పుడు ఏం చేస్తావు? ఒక కర్ర పట్టుకుని ఏదో నడవండి అని ఒక బండి ఇస్తారు నీకు. ఆ బండి అమ్మ పట్టుకుని నడిపిస్తుంది, లేకపోతే కర్ర సాయంతో నడుస్తావు. నీకు నీ పాదాలకు శక్తి రాగానే ఏం చేస్తావు? అమ్మ చెంగు పట్టుకుని, అమ్మ చీర పట్టుకుని వేలాడతావా? అయిపోయింది, నీకు పాదాలకు శక్తి వచ్చింది. పాదాలకు శక్తి రాగానే కర్రను వదిలేస్తాం, కర్రతో బంధం పెంచుకోం. అందరికీ సహజంగా ఉండే కోరిక ఏమిటంటే సన్యాస, అంటే త్యాగం, వదులుకోవటం. మనం వదులుకోవటం అనేది మన సహజ స్వభావం. అసహజమైన కోరిక ఏంటి? అన్ని పట్టుకుని వెళ్ళాడటం. ఇది ఇప్పుడు 3వ శ్లోకం చూద్దాం. ఆయాసాత్ సకలో దుఃఖీ నైనం జానాతి కశ్చన అనే నైవోపదేశేన ధన్యః ప్రాప్నోతి నిర్వృతిం. దేహాభిమానంతో నిత్యం శ్రమిస్తున్నారు మన జనాలు, మన లోకం. అశాంతితో అలమటిస్తున్నారు. ఒక నిజాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఏమిటది? అది అర్థం చేసుకుంటే ముక్త స్థితిలో ఉంటాడు. ఏమిటి నిజం? అది మనం వ్యాఖ్యానంలో చెప్పుకున్నాం. అంటే జగత్ అంతా కూడా ఒకటి మీద ఆధారపడటం నుంచి ఇంకా ఇంకా ఎక్కువ మంది మీద ఆధారపడటం మొదలు పెడుతుంది. అదే మన ప్రయాణం. ముందులో ఒకరి మీద ఆధారపడటం, ఇద్దరి మీద, ముగ్గురి మీద, 5గురి మీద, 10 మంది మీద, 100 మంది మీద, ఇలా మనం ఆధారపడటం పెంచుకుంటూ పోతాం. ఇది మన ప్రయాణం. మనస్సు ఆధారపడటం నిజానికి ఎప్పుడు కోరుకోదు. మనస్సు స్వతంత్రం కోరుకుంటుంది. ఈ విషయం జగత్తు మనం గ్రహించలేకపోతున్నాం. అంటే మనకి సరైన రోగ నిర్ధారణ జరగట్లేదు. సరైన మందు మనం వాడటంలా, మనం ఒక తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నాం, మనం వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాం. అందుకని నా మనసు యొక్క ప్రశాంతతకు భగ్నం కలిగించే విషయాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి.
సకలః అంటే జగత్తంతా, దుఃఖీ దయనీయమైన అంటే అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆయాసాత్ అంటే బహిర్ముఖంగా కోరికలు తీర్చుకోవటం కోసం ఆసక్తి చూపిస్తున్నారు అందరూ. సకలః అంటే మానవ జాతి అంతా కష్టాల కడలిలో ఉంది. ఆయాసాత్ 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందినా కూడా ఇంకా నాలో అసంతృప్తి ఉంది. దీనిని యోగ క్షేమ స్ట్రగుల్ అంటారు. అంటే ఎక్విజిషన్ పొందుతాం, ఒక వస్తువుని పొందుతాం, మెయింటెనెన్స్ దాన్ని మనం మెయింటైన్ చేయాలి. ఆ వస్తువుని పొందటానికి ఎంతో కష్టపడాలి. ఆ తర్వాత ఆ వస్తువు మనతో ఉంచుకోవటానికి ఇంకా ఎంతో కష్టపడాలి. కఠోపనిషత్తులో మరి యమ ధర్మరాజు ఏం చెప్తారు? శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తే సంపరీచ్య వివినక్తి ధీరః శ్రేయోహి ధీరోహి ప్రేయసో వృణీతే శ్రేయో బంధో యోగక్షేమాత్ వృణీతే. ఆయాసః అంటే వస్తువుల కోసం మాత్రమే ఆరాటపడటం కాదు, వస్తువుల కోసం మాత్రం కాదు, అంటే ఇంకా ఇంకా ఆరాటం, ఇంకా కీర్తి ప్రతిష్టలు కావాలి నాకు, మరి నాకు హోదా కావాలి, దానికోసం నిరంతరం శ్రమిస్తారు. నిలుపుకోవటానికి మనం తాపత్రయపడటం, ఆ స్టేటస్ని పెంచుకోవటం. స్టేటస్ కో అంటే ఆ స్టేటస్ ముందు మనకి ఆ దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి, అది పోకుండా చూసుకోవాలి. దానికి అట్లా చేసుకోవడానికి ఎంతో ధనం కావాల్సి వస్తుంది. అదొక పెద్ద విషమ సమస్య. యోగక్షేమం ఇది ఒక పెద్ద సమస్య. యోగక్షేమం సమాజంలో గొప్ప హోదాను కల్పించుకుంటాం, గౌరవం పొందుతాం, అది నిలుపుకోవడానికి కష్టపడాలి. కొంతమంది మరి ఏం చేస్తారు, నేను క్యాబ్ ఎక్కనండి అంటారు. అంటే నామర్ద. ఒక క్యాబ్ ఎక్కామంటే, ఒక ట్యాక్సీ ఎక్కేటువంటి నామర్ద. నేను ఇంత ధనవంతుడిని, నేను క్యాబ్ ఎక్కుతానా? ఆ కారు డ్రైవర్ ఉంటాడు కదా, మళ్ళీ కారు నామర్ద. కారులో మళ్ళీ అంతా ఇంత కారు కాదు, పెద్ద కారు కావాలి నాకు. అది కూడా చాలా బెంచ్ కారు, ఆ లెవెల్లో ఇంకా 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 ఖరీదు కార్లు ఉంటాయి. ఆ కార్లు మెయింటైన్ చేయాలి నేను. ఈ పిచ్చి పిచ్చి కార్లు 20 లక్షలు 30 లక్షలు ఉండే కార్లు నాకు ఉండకూడదు. నా లెవెల్ వేరు కదా, నా హోదా వేరు. ఇలా వాళ్ళ హోదా నిలుపుకోవడానికి కష్టపడతారు. ఆత్మబంధువులారా, అవి నిలవవు, సబ్బు నురగలాగా క్షణంలో మాయమైపోతాయి. ఆ హోదాను మెయింటైన్ చేయాలంటే ఎంతో ఒత్తిడి, ఎంతో భయం, ఎంతో ఆందోళన. మరి మన పిల్లలు మన హోదా నిలబెట్టగలుగుతారా? మరి మన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు నిలబెడతారా? మన కుటుంబ పరువు మర్యాదలు ఏమవ్వాలి? ఈ తాపత్రయం ఉంటుందన్నమాట. మాది దీక్షితుల కుటుంబం, చాలా గొప్ప వంశం అండి, దీక్షితులు మేము. కానీ కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. నా కుటుంబ సభ్యుల మీద నాకు నమ్మకం లేదు. వాడు ఈ మధ్య ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నాడు. వారిని నేను నియంత్రించలేను. ఇది సంసారం అంటే. పొరువు, మర్యాద, యోగక్షేమ సమస్య. కాబట్టి ప్రపంచం అంతా బాగా దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు సమస్య ఏమిటి, ఆందోళన కారణం ఏమిటి, ఎవరికి తెలియదు. ఏనం కశ్చన నా జానాతి, తెలియదు ఎవరికి. చాలా 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 ఆకర్షణీయంగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు, సమాజంలో గౌరవ మర్యాదలు ఆకర్షిస్తాయి చాలా. నా పేరు ఏం చేయాలి, నా పేరు పేపర్లో పడాలి, ఎంతో ఆశగా ఎదురు చూస్తా. ఒకసారి పడింది న్యూస్ పేపర్లో, నా పేరు వచ్చింది. రోజు వస్తే బాగుంటుంది కదా, నా పేరు రోజు పేపర్లో వస్తే బాగుంటుంది కదా. వదిలేయి, అన్ని వదిలేస్తే నాకు ఆనందం ఎలా లభిస్తుందండి? మరి ఏదో ఒకటి ఉండాలి కదండి. అష్టావక్ర మహర్షి అంటారు, నీకు ఆనందం బయట లేదు, నీ స్వస్వరూపమే నీ ఆనంద స్వరూపం, నీ స్వభావమే నీ ఆనందం, నీ స్వరూప స్థితే నీకు ఆనందం. అదే ఆనందం. శాంతి, భద్రత, ఆనందం నీలోనే ఉన్నాయి. అనేనైవ ఉపదేశేన, శాస్త్ర బోధ వలన, వేదాంత బోధ వలన యోగక్షేమాలను దాటి వెళ్ళు, యోగక్షేమాలను దాటి వెళ్ళు, పరిణితి చెందు. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యః భవ అర్జున, నిర్ద్వంద్వః
నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, యోగక్షేమాలనే ఆరాటం వదిలిపెట్టవయ్యా. ఈ భోగాల పట్ల ఆసక్తిని వదిలేసే బాబు, త్యజించు. నీవు ద్వంద్వాతీతుడివి, ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి అర్జున. ధన్య, ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తిని ధన్య అంటారు. శాస్త్రాన్ని, శాస్త్ర బోధను త్యజించిన వ్యక్తి. అహం సత్యం జగన్మిథ్య జీర్ణించుకున్న తర్వాత త్యజిస్తాడు. అలా జీవిస్తున్న వ్యక్తి. అహం పూర్ణ, నాకు వెళ్తు లేదు, కొరత లేదు, నేను పూర్ణం. అంటే ధన్య అంటే బాగా ధనం ఉంది నా దగ్గర. ఏమిటిది? స్పిరిచువల్ వెల్త్, అంటే ఆత్మజ్ఞానం ఉంది. నిర్వృత్తిం ప్రాప్నోతి, అంటే అటువంటి వారు 100 కోటికి ఏ ఒక్కరో ఈ విషయం తెలుసుకోగలుగుతారు. వారు స్వరూప నిష్ఠలో ఉంటారు, ఆనందాన్ని అనుభవిస్తారు. నిర్వృత్తి అంటే ఒత్తిడి నుండి విముక్తి. 4వ శ్లోకం చూద్దాం. వ్యాపారే ఖిద్యతే యస్తు నిమేషోన్మేష యోరపి తస్యాలస్య ధురీణస్య సుఖం న అన్యస్య కస్యచిత్. అంటే జ్ఞాని ఎంత ఎంత సెన్సిటివ్ అంటే, ఒక చిన్న విషయం కూడా చెప్తున్నారు అన్నమాట. జ్ఞాని యొక్క బిహేవియర్, జ్ఞాని యొక్క జీవన విధానం. కళ్ళు మూయటం తెరవటం, కళ్ళు కన్రెప్పలు మూస్తాం తెరుస్తాం కదా, ఇది కూడా చేయడం అనమాట. పరమ బద్ధకంగా భావిస్తాడు. అంటే ఆత్మజ్ఞాని అంటే ఆత్మ అనే ధనం ఉన్నవాడు ధన్యుడు. ధన్య అంటే ఆత్మ, అజ్ఞానులు చాలా పేదవాళ్ళు అనమాట. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ధనవంతుడు, ఆత్మజ్ఞానం లేనివాడు చాలా పేదవాళ్ళు. వారికి భోగభాగ్యాలు. ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడు అని పేపర్లో పడుతుంది. ఫలానా వాడు బలవంతుడు, నెంబర్ 2 ప్రపంచంలో. అవి లౌకిక భోగభాగ్యాలు, మెటీరియల్ ధనాలన్నీ ఉండొచ్చు, కానీ ఆత్మజ్ఞానం లేదనుకో వాళ్ళకి, వాళ్ళు దరిద్రులతో సమానం. ఇది అష్టావక్ర మహర్షి చెప్తున్న మాట. అటువంటి ఆత్మజ్ఞానం పొందినటువంటి ఆత్మజ్ఞాని తన సుఖం కోసం ఈ కన్నులు మూయటం తెరవటం కూడా కష్టంగా భావిస్తాడు. అంటే ఇది ఒక సింబాలిక్గా తెలుసుకోండి. మీరు సింబాలిక్ ఇక చెప్పారనుకోండి, అంతేగాని జ్ఞాని కన్నులు తెరవకుండా మూయకుండా అట్లాగే పెట్టుకుని మిడిమిడి గుడ్లతో కన్ను రెప్పలు వేయడు, అట్లా ఆలోచించొద్దు మీరు. అందుకు కాదు. అంటే చిన్న కర్మ కూడా చేయడం అన్నమాట, సంతోషం కోసం. ఇప్పుడు మనం సంతోషం కోసం ఎన్నో పనులు చేస్తాం, ఆనందం కోసం చేస్తాం. జ్ఞాని చేసే పనులు ఆనందంతో చేస్తాడు. మనం ఆనందం కోసం చేస్తాం, జ్ఞాని ఆనందంతో చేస్తాడు. జ్ఞాని ఆనందంతో చేస్తాడు, ఆనందం కోసం కనీసం కళ్ళు మూయటం తెరవడం కూడా చేయడం అర్థం. అట్లా చేసుకోవాలి అర్థం. నిజంగా కన్నులు మూయడు, కన్నులు తెరవడానికి కాదు. ఇది ఒక కర్మ అనుకోండి. కర్మ అంటే ఒక పని, ఒక చిన్న పని. ఇది ఒక చిన్న పని కదా, కన్నులు మూయటం తెరవటం. ఇది దీని మీద కూడా డిపెండ్ అవ్వడు. అటువంటి చిన్న పని మీద కూడా, కించిత్ పని మీద కూడా ఆధారపడడు జ్ఞాని అని అర్థం. ఇప్పుడు 5 గంటలకు నీకు కాఫీ ఇస్తారు. 5 గంటలు ఎప్పుడు అవుతుందా, కాఫీ ఎప్పుడు ఇస్తారా, ఇది ఒక ఎదురు చూపులు అనమాట. నీకు 12ంటికి అన్నం పెడతారు. 12 ఎప్పుడు అవుతుందా, 12 ఎప్పుడు అవుతుందా, ఇప్పుడు చెంచాలు స్పూన్లు అట్లా మోగి కంచాలు మోగితే అప్పుడు అన్నం వచ్చేస్తుంది. ఇది ఎదురు చూడటం. అంటే నువ్వు డిపెండ్ అవుతున్నావు. నువ్వు 12 గంటలు అవుతుంది, ఎప్పుడు అన్నం పెడతారు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ కోసం ఎదురు చూస్తున్నావు. అదంతా ఉంటుంది అనమాట. అంటే డిపెండెన్స్. అట్లా డిపెండ్ అవ్వకూడదు ఎవరి మీద. అంటే మానసికంగా, శారీరకంగా మనం తింటాం, ఎవరో పెడతారు తింటాం, అది వేరే విషయం. అంటే మానసికంగా అది ఒక అబ్సెషన్ ఉండకూడదు.
కన్నులు మూయటం తెరవటం కూడా కష్టంగా భావిస్తాడు. ఇది ఒక చిన్న పని. ఇది ఒక ఉదాహరణగా చెప్పారు. నీకు నిద్రాభంగం కలిగించడానికి అంటే చిన్న పని ఏంటంటే ఇప్పుడు నీకు దోమలు ఉన్నాయి. దోమలు లేవు, అసలు నీ రూమ్లో అసలు దోమలు లేవు, హ్యాపీ. కానీ ఒక్క దోమ వచ్చింది అనుకో నీ దగ్గరికి, ఒక్క దోమ, ఎక్కువ దోమలు రాలేదు, ఒక్కటి పొరపాటున వచ్చింది అంతే కదా, అది కొడుతుంటే చాలు కదా నీకు. ఒక్క దోమ ఉన్నా కూడా నీకు నిద్ర పట్టదు కదా, డిస్టర్బ్ చేసింది కదా నేను. ఇంకా లైట్ వేస్తావు, ఇంకొక లైట్ వేస్తావు, రూమ్ అంతా కాంతితో నింపేసి అది ఎక్కడుందో అని వెతుకుతుంటావు. అది నీకు దొరకదు, నీకంటే తెలియగలదు. అది ఎక్కడో దాక్కుంటుంది. మళ్ళీ లైట్లు తీసేసి పడుకుంటావు, మళ్ళీ జీయన్ని చెవి దగ్గరికి వస్తుంది. అట్లా నేను నిద్రపోనివ్వదు ఒక్క దోమే. కాబట్టి ఆత్మబంధులారా 99% ఇతరుల మీద ఆధారపడటం నేను తగ్గించాను. ఎవరి మీద ఆధారపడలేదు మానసికంగా. అయినా కూడా నువ్వు సంసారంలో ఉన్నట్లే అంటారు అష్టావక్ర మహర్షి. అంటే 1% ఆధారపడుతున్నావు కదా, 99% ఆధారపడలేదయా, 1% ఆధారపడుతున్నావు కదా, నీవు సంసారంలో ఉన్నట్లే గుర్తుపెట్టుకో. 99.9999% ఆధారపడలేదు సార్, కొంచెం ఇంతే. అయినా నువ్వు సరే, మనకి కొంచెం ఫ్రీక్వెంట్గా ఉదాహరణ చెప్పుకుంటాం మనం. ఏమిటది? హైడ్రోజన్తో నింపినటువంటి ఒక బెలూన్ ఉంది. ఆ బెలూన్ని మనం 100 దారాలు పెట్టి కట్టేసాం, ఒక చోట ఎక్కడో బంధించాం, దాన్ని ఒక గ్రిల్కి కట్టాం, ఒక తాడు అంటే 100 దారాలు ఉన్నాయి, చిన్న చిన్న దారాలు కట్టేసాం. హైడ్రోజన్ బెలూన్ అది పైకి ఎగరాల. తీసేయండి సార్, బంధాలు తీసేయండి సార్, పైకి ఎగురుతుంది కదా. అంటే ఏం చేసావు? నీకు కత్తిరించారు, నీకు ఒకటి కత్తిరిస్తే టిక్ 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 అని దారాలన్నీ కట్ చేసావు. మరీ 99 దారాలు కట్ చేసావు. పోనీండి సార్, పర్లేదు, ఒక్క దారం ఉంటే ఏం సార్, 100 దారాలు ఉన్నాయి కదా, 99 కట్ చేశాను కదా, ఆ ఒక్కటే ఉంచుతాను సార్, నాకు అది కట్ చేయబుద్ధి కావట్లేదు అని అన్నావు అనుకో నువ్వు. ఒక్క దారం ఉన్నా కూడా ఆ బెలూన్ పైకి ఎగరలేదు. ఎందుకంటే దానికి స్వేచ్ఛ లభించలేదు. 100 బంధాలు ఉన్నాయి, నువ్వు 99 తీసేసావు, ఒక బంధం అలాగే ఉంది, ఎగరలేదు. నువ్వేం చేయాలి? ఆ బంధం కూడా కట్ చేయాలి, అప్పుడే అది పైకి ఎగరగలదు. అలాగే నిమేషోన్ మేషయో వ్యాపారే అపి. నిమేషాన్ అంటే కనురెప్ప ముయ్యటం, ఉన్మేష అంటే కనురెప్ప తెరవటం, వ్యాపారం అంటే చిన్న పని. అంటే అంత చిన్న పని కూడా, అంత చిన్న విషయం మీద కూడా జ్ఞాని ఆధారపడడు. జ్ఞానికి ఆధారపడటం ఇష్టం ఉండదు. ఖిద్యతే అంటే అంత చిన్న విషయం మీద ఆధారపడటం కూడా జ్ఞానికి బాధ కలిగిస్తుంది. ఖిద్యతే అంటే బాధ కలిగిస్తుంది. జ్ఞాని ఆత్మస్థితి నుండి పక్కకు జరగడు, లౌకిక ప్రపంచం మీద ఆధారపడడు. మానసికంగా గుర్తుపెట్టుకోండి, లౌకిక ప్రపంచం మీద ఆధారపడ్డంటే ఎక్కడో మూల కూర్చుంటాడని కాదు. శుభ్రంగా మనలాగా తింటాడు, అందరిలాగా ఉంటాడు, కానీ మానసికంగా ఆధారపడ్డని అర్థం చేసుకోవాలి. అంటే కనురెప్పలు తెరవడు, ముయ్యడు, ఎప్పుడు మూసుకునే ఉంటాడు, కనురెప్పలు అసలు తెరవడు అని అర్థం చేసుకోవద్దు. లేదా ఎప్పుడు కనురెప్పలు తెరిచే ఉంచుతాడని కూడా అర్థం కాదు. అట్లాంటి అర్థం తీసుకోకూడదు. అది కాదు విషయం. ఇక్కడ కర్మ మీద ఆధారపడటం సంసారం. కర్మ అంటే ఇక్కడ మనం 2 అర్థాలు తీసుకోవాలి. కర్తగా కర్మలు చేస్తాడు, భోక్తగా కర్మఫలం అనుభవిస్తాడు, అదంతా మామూలే. ఒక చిన్న భోగం మీద కూడా ఆధారపడడు. అందుకే జ్ఞానికి ఒక టైటిల్ ఇస్తారు, ఒక పెద్ద టైటిల్, ప్రపంచంలోనే అతి బద్ధకస్తుడు జ్ఞాని. ప్రపంచంలోనే అతి బద్ధకస్తుడు. ఆలస్య ధురీణస్య, ధురీణ అంటే నిపుణుడు, ధురీణ అంటే నిపుణుడు. దేంట్లో? బద్ధకంలో నిపుణుడు. ఇక్కడ ఆలస్య ధురీణ అంటే పూర్ణత్వం కోసం ఏ పని చెయ్యడు అని అర్థం చేసుకోవాలి మనం. పూర్ణత్వం కోసం ఏ పని చెయ్యడు, ఏ పని చేయకపోయినా సుఖంగా ఉండగలడు. వర్కహాలిక్ కాదు. అసలైన మాట చెప్తున్నాను ఇప్పుడు.
99 సంవత్సరాలు వచ్చినా కూడా 99 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా నా మనవరాలకి పెళ్లి చేయాలండి, మంచి సంబంధాలు చూడండి, చూస్తున్నాం కానీ ఇంకా అవ్వట్లేదండి, ఇంకా ఇంకా కొంచెం కట్నం ఇంకా పెరగాలండి, వాళ్ళు ఏదో అడుగుతున్నారు కానీ 6 కోట్లు అడుగుతున్నారు, మరి మా దగ్గర 5 ఉంది, ఇంకో 1 కోటి సంపాదించాలండి, బాగా ధనం సంపాదించాలండి, మనవరాలు పెళ్లి కదా అని 99 సంవత్సరాలు వచ్చినా నువ్వు ఇంకేదో పని చేస్తావు. ఆ ఇంకా ఇంకా అనే పంక అసలు ఆగదు. నో ఫుల్ స్టాప్. జ్ఞానికి పూర్ణత్వం కోసం వ్యవహారాలు ఉండవు. అన్యస్య కస్యచిత్ సుఖం నా. అటువంటి జ్ఞానికి అంతా సుఖమే, ఇతరులకు ఆనందం ఉండదు. తస్య ఏవ సుఖం భవతి, అన్యస్య కస్యచిత్ నా సుఖం భవతి. 5వ శ్లోకం చూద్దాం. ఇదం కృతం ఇదం నేతి ద్వంద్వైర్ముక్తం యదా మనః ధర్మార్థ కామ మోక్షేషు నిరపేక్షం తథా భవేత్. ఈ పని చేశాను, మనం ఒక పేపర్ మీద ఏ పనులు మన పనులన్నీ పెట్టుకుంటాం. ఈ పని చేశాను, టిక్. ఇది ఇంకా చేయలేదు, అది అట్లా ఉంచుతాం. చేసిన పనులు టిక్కులు కొట్టుకుంటాం. ఇవన్నీ ద్వంద్వ భావాల నుండి విడివడి అటువంటి మనస్సుని పెట్టుకోవాలి. అంటే ధర్మార్థ కామ మోక్షాలు టిక్కు, ధర్మ టిక్కు, అర్థ టిక్కు, కామ టిక్కు, మోక్షం ఇంకా పొందల. ఇలా టిక్కులు పెట్టుకుంటూ కూర్చుంటే అంటే ఈ విషయ సుఖాలు అనుభవిస్తున్న కొద్దీ ఇంకా ఇంకా అనుభవించాలనిపిస్తుంది. విషయ సుఖాలు అంటే ఇంద్రియ సుఖాలు ఒక వ్యసనంగా మారుతుంది. వ్యసనం కోటా పెంచుతాం. ఒక సిగరెట్ ఎప్పుడన్నా భోజనం చేసినప్పుడు ఒకటి కాలుస్తాం. మరి భోజనం అరగాలి కదండి, మంచిదే కదా, ఒకటి మంచిది. డాక్టర్ కూడా చెప్పారు ఒక్క సిగరెట్ కాలిస్తే మంచిదే అని. అట్లా మొదలు పెట్టావు. తర్వాత ఆ ఒక్క సిగరెట్ ఏమైపోయింది, 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు, ఇంక సిగరెట్ ఇంకా వేస్ట్. మ్యాచ్ బాక్స్ ఉండదు వాళ్ళకి. ఆ సిగరెట్ తోనే మళ్ళీ ఇంకో సిగరెట్ ముట్టించుకుంటాడు, ఆ సిగరెట్ తోనే. అట్లా డాక్టర్ చెప్పారండి బ్రాందీ నాకు మంచిదంట, డాక్టర్స్ బ్రాండీ అని ఉంటుందండి, ఒక పెగ్గు వేసుకుంటానండి, ఈవినింగ్ 6 అంటే భోజనం చేసే ముందు ఒక పెగ్గు వేసుకుంటానండి. అంటే డాక్టర్ గారు చెప్పారు, నాకు 60 ఏళ్ళు దాటినాయండి, అది మంచిదిట. అయిపోయింది ఒక పెగ్గు. అట్లా మొదలు పెట్టావు, ఇంకా ఫుల్ బాటిల్లోకి వెళ్ళిపోతావు. చాలదు, పెగ్గు చాలదు, మొత్తం ఫుల్ బాటిల్ లాగేస్తావు, తృప్తి ఉండదు. సాధారణంగా విషయ సుఖాల గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే, అంటే ఇలా ఆ కర్మకు విస్తరిస్తుందన్నమాట. ఒక కర్మ చేస్తే అది అనేక కర్మల్లోకి లాగుతుంది. అంటే దురాశ పెరుగుతుంది, కాంక్ష పెరుగుతుంది. అలాగే అపరావిద్య ఇంకా ఇంకా పొందాలనిపిస్తుంది. అంటే లౌకిక జ్ఞానం, అంటే అనాత్మ జ్ఞానం ఇంకా ఇంకా పొందాలనిపిస్తుంది. వ్యాకరణం, మీమాంస, ఈ వేదాంత గ్రంథాలు కూడా నువ్వు మరి చాకచక్యంగా తెలివిగా వాడుకోకపోతే, వేదాంత గ్రంథాలు కూడా నువ్వు చాకచక్యంగా తెలివిగా వాడుకోవాలి. లేకపోతే ఇంకా 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 ఎక్కువ గ్రంథ పఠనం చేయాలనిపిస్తుంది. అదొక వ్యసనం. వేదాంత విద్యార్థుల్లో కాంపిటీషన్ ఉంటుంది. నేను మరి శంకర భాష్యం మరి దానికి చదవలేదండి, ఆ పుస్తకానికి శంకర భాష్యం ఉంది కదా, నాకు దొరకలా, ఎంత వెతికినా దొరకలా. వాడు ఎన్ని శంకర భాష్యాలు చదువుతాడు, ఎన్ని భాష్యాలు చదువుతాడు? అయిపోయింది కదా, నీ ఆధ్యాత్మిక ప్రయాణం అయిపోయింది. నీకు యాదృచ్ఛికంగా దొరికితే చదువుకో, కానీ అదే పనిగా కనపడిన వాళ్ళందరితో, ఏమండి శంకర భాష్యం అది ఉందండి, ఆ పుస్తకానికి దొరికిందండి, మీ దగ్గర ఉందా అండి, 4 రోజుల తర్వాత చేస్తాను, ఇస్తారా అండి? అలాంటి అబ్సెషన్ ఉండకూడదు. అది ఆ కర్మ అనేకంగా మారుతుంది, భోగం అనేకం, జ్ఞానం అనేకంగా మారకూడదు. జిజ్ఞాస ఇంకా ఇంకా అనే దురాశను కల్పిస్తుంది. కాబట్టి జీవితంలో ఏ దశలో కూడా నాకు తృప్తి అనేది ఉండదు. కర్మ విషయంలో తృప్తి లేదు, భోగం విషయంలో తృప్తి లేదు,
జ్ఞానం విషయం కూడా అంతే కదా, తృప్తి లేదు. జ్ఞానం ఇంకా ఇంకా 11 ఉపనిషత్తులేనండి, ఇంకా చదవాలి కదండి. మరి 1180 ఉపనిషత్తులు ఉన్నాయని చెప్పారు కదండి. ఎన్నో చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి. ఇది ఒక అపూర్ణత్వం. ఇలాగే కొనసాగుతుంది. ఒక చెక్ లిస్ట్ పెట్టుకుని రోజు ఈ పని అయ్యింది, ఇది చెయ్యాలి అని టిక్కులు పెట్టుకుంటూ కాలం గడిపేస్తాం. లిస్టు టిక్కు, లిస్టు టిక్కు, లిస్టులో అసంపూర్ణం, ఇంకా చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయి అని అనకుండా నా జీవితం అసంపూర్ణం, నా జీవితానికి ఎంతో వెలితి ఉంది, కొరత ఉంది అని దిగులు పడతాం. ఇది ఒక అసంతృప్తి. ఆత్మబంధువులారా, అనాత్మ నేనుకు ఎప్పుడూ తృప్తి ఉండదు. అనాత్మ నేనుకు ఎప్పుడు తృప్తి ఉండదు. ఆత్మజ్ఞానం లేని వాడికి ఇలాగే ఉంటుంది, తృప్తి ఉండదు వాడికి. ఆత్మజ్ఞానం లేని వాడి పని ఇలాగే ఉంటుంది. ఇదం కృతం, ఈ లిస్టులో పనులు చేశాను, ఇదం నా, ఇది చేయలేదు, ఏమైనా సరే ఈ నెలలో పూర్తి చేయాలి. ఇదే సంసారం, ఇదే సంసారం. అసంపూర్ణంగా ఉన్న పనుల లిస్ట్ సంసారం. ఏమిటి సంసారం అంటే అసంపూర్ణంగా ఉన్న పనుల లిస్టు. నా జీవితం అసంపూర్ణం అని భావిస్తే, వెలితిని అనుభవిస్తే ఇదే సంసారం. లిస్ట్లెస్ చేసుకోవాలి, నేను లిస్ట్లెస్ అవ్వాలి. ఏమిటి దీని అర్థం? ఆత్మకు లిస్టు ఉండదు, ఆత్మకు లిస్టు ఉండదు, ద్వంద్వాలు ఉండవు. ద్వంద్వాలంటే టిక్కు పెట్టిన పనులు, టిక్కు పెట్టని పనులు. మనః యదా ముక్తం భవతి, నీకు ఎప్పటికీ లిస్టును పూర్తి చేయలేవు. నువ్వు టిక్కులు పెడుతూ పోతావు, కింద కొత్తగా చేయాల్సిన పనులు వచ్చి చేస్తాయి. ఒక టిక్కు కింద 10 పనులు కొత్తగా కలుస్తాయి. కాబట్టి ఆత్మబంధువులారా, మోక్షం అంటే నా పూర్ణత్వానికి టిక్కులు పెట్టుకోవాల్సిన పని లేదు. ఈ జ్ఞానమే మోక్షం. మనస్సు ద్వంద్వాలను దాటింది అని అర్థం. నిరపేక్షం భవేత్, మనస్సుకి ఆధారపడటం నుండి ముక్తి లభించింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే పురుషార్థాల నుండి కూడా, ఈ పురుషార్థాలు కూడా మనిషి ప్రయత్నపూర్వకంగా సాధించవలసినవి. అయిపోయింది, టిక్కులు పెట్టేశాం, ఇంకా అయిపోయింది. ధర్మార్థ కామ టిక్కులు పెట్టి మోక్షం దగ్గర ఆగి ఇంకా టిక్కు పెట్టలేదు అనే దుస్థితి ఉండకూడదు. ఇప్పుడు మోక్షానికి నేను ధ్యానం చేయాలి. 3 టిక్కులు అయిపోయినాయి కదా, ధర్మార్థ కామ. మోక్షం దగ్గర టిక్కు ఇంకా అవ్వలేదు, ఇంకా సాధించలేదు. ఇప్పుడు మోక్షం ఏం చేయాలి? నేను మోక్షం పొందాలి. ఏం చేయాలి? కూర్చోవాలి, కళ్ళు మూసుకుని కూర్చోవాలి. మనోనాశనం చేయాలి. మనోనాశం. ఎన్ని గంటలు సమాధిలో ఉంటే మనోనాశనం జరుగుతుంది అని గురువుల చుట్టూ తిరగటం ఉండదు. అప్పుడు నాకు జీవన్ముక్తి లభిస్తుంది. అలా గురువుల చుట్టూ తిరిగి 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 ఆ తర్వాత విధేయముక్తి. గురువు గారు మరి ఒక మాట చెప్తానంటారా? గురువు గారు, మరుసటి జన్మలో, నెక్స్ట్ జన్మలో కూడా మీరే నాకు గురువుగా లభించాలి గురువు గారు, ఇది నా కోరిక గురువు గారు, బలమైన కోరిక. ఇలా ఇలా ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళకి మైండ్ అసలు రిలాక్స్డ్గా ఉండదు. ఇది ఒక ఐటమ్ లిస్ట్లో. మోక్షం అనేది ఒక లిస్ట్లో ఐటమ్. ఆ మైండ్ ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండదు. నిరపేక్షం భవేత్, నిరపేక్షం భవేత్. నీ మైండ్ ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండాలి. ఇది జ్ఞాని యొక్క ఆత్మస్థితి, నిత్య ముక్త స్థితి. నిరపేక్ష అంటే 4 పురుషార్థాల మీద కూడా ఆధారపడి లేదని అర్థం. అటువంటి మనస్సుని కృతకృత్యం అంటారు. అంటే అలలు లేని కాలం ఉండదు సముద్రానికి. అలలు లేని కాలం అంటూ ఉండదు, అయినా సముద్రం నిశ్చలంగా ఉంటుంది. సమస్యలు లేని లిస్టు లేని జీవితం ఉండదు. అలలు లేని సముద్రం ఉండదు, అయినా నిశ్చలంగా ఉంటుంది సముద్రం. అంటే సమస్యలు లేని కాలం అంటూ ఉండదు మనకి. లిస్టు ఉంటుంది ఎప్పుడు. అయినా జ్ఞాని ఆత్మస్థితిలో నిశ్చలంగా ఉంటాడు. లౌకిక జీవితం, వ్యావహారిక జీవితం పారమార్థిక స్థాయిలో ఉన్న జ్ఞానిని కదిలించదు. లౌకిక జీవితం, వ్యావహారిక జీవితం, అనాత్మ జీవితం, సమస్యల జీవితం పారమార్థిక స్థాయిలో ఉన్నటువంటి జ్ఞానిని కదిలించదు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.